అందరూ పారిపోండి, ఆ మాస్టర్ వచ్చేస్తుంది, పారిపోండి. అంత ధ్వంసం చేసేస్తాను, అందరినీ చంపేస్తాను, ఒక్కరిని కూడా వదిలిపెట్టను. నేనే లావా టైటాన్. నాకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ, అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోతాను. ఇంకా ఈ సిటీలో ఎవరిని వదిలిపెట్టను. రే, ఆ పోలీసులు ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా అందరూ నా చేతిలో చావాల్సిందే. ఇదిగో ట్రాక్టర్, నువ్వు తీసుకో. మిస్ అయిపోయింది. ఈ ట్రాక్టర్ని కూడా వదిలిపెట్టను. ఈ సిటీ మొత్తాన్ని నాశనం చేసేస్తాను, నామరూపాలు లేకుండా చేసేస్తాను. ఈ సిటీ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాను. ఈ బ్లూ కార్ నువ్వు కూడా తీసుకో. అరే రే, మిస్ అయిపోయింది, తప్పించుకుంది బ్లూ కార్. అరే మళ్ళీ మిస్ అయిపోయింది. ఆ బ్లూ కార్ చాలా డేంజర్గా ఉంది, దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఇంకొక కార్ ఉంది, దాన్ని చంపి తర్వాత బ్లూ కార్ దగ్గరికి వెళ్దాం. కార్ని ధ్వంసం చేసేసాము, ఇప్పుడు బ్లూ కార్ దగ్గరికి వస్తున్నాం. బ్లూ కార్ ఇప్పుడు నువ్వే తీసుకో. ఆహా, బ్లూ కార్ కూడా నాశనం అయిపోయింది. ఇంకా మిగతా సిటీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేద్దాము. అరే మామయ్య, నువ్వు వెంటనే నాతోటి రా. మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి. ఆ లావా టైటాన్ మళ్ళీ మన సిటీలోకి వచ్చి మన సిటీని మొత్తం డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. వెంటనే పద మామయ్య, పద, మనం వెళ్ళి ఆ లావా టైటాన్ అంతు చూద్దాం. అరే పదరా సించాన్, కానీ మనం ఇప్పుడు ఎలా వెళ్తాము? ఆ లావా టైటాన్ దగ్గర శక్తులు కూడా ఉంటాయి. మన ఇద్దరం వాడిని పోరాడగలమా? ఆహా మామయ్య, మన ఇద్దరం తలుచుకుంటే వాడిని చిటికలో లేపేయొచ్చు. నువ్వు వెంటనే రా, మనం మన వెహికల్ వేసుకొని వెళ్దాము. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళాలి కాబట్టి మనం దేంట్లో బండిలో వెళ్దామా, కార్లో వెళ్దామా? వద్దు వద్దు, అక్కడ ఉన్న టుక్ టుక్ బండిలో వెళ్దాము. ఈ ఆటో వేసుకొని వెళ్తే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. రామమ్మయ్య, తొందరగా రా, లేటుగా వస్తున్నావేంటి? నీ కడుపులో ఏమైనా తిప్పుతుందా, భయంగా ఉందా? చెప్పు. నువ్వు రాకులే, నేను ఒక్కనే వెళ్ళి వాడిని చంపేస్తాను. అరే సించాన్, మనం ఈ ఆటోలో వెళ్తే ఆ టైటాన్ కి లోకు అయిపోతాము. మనం మన బుల్లెట్ బండి వేసుకొని వెళ్ళి వాడిని బుల్లెట్ లాగా గుచ్చేద్దాము. సరే సరే మామయ్య, నువ్వు ఎలాగంటే అలాగే, కానీ మనం అక్కడ తొందరగా వెళ్ళి ఆ లావా టైటాన్ అంతు పట్టాలి, లేకపోతే మన సిటీ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు. నువ్వు తొందరగా రా మామయ్య. నువ్వు అలా నడుస్తావేంటి పెళ్లి కూతురులాగా? తొందరగా వచ్చి మన బుల్లెట్ బండి నెక్కు. ఏంటి సించాన్, నన్నే పెళ్లి కూతురు అంటావా? నా మీద జోకులేస్తావా? సారీ ఎస్ది మామయ్య, వచ్చి బండి ఎక్కు, మనం తొందరగా వెళ్దాము. లేకపోతే ఆ డిస్ట్రాయర్ మన ఇంటికి వచ్చి మనల్ని కూడా డిస్ట్రాయ్ చేసేస్తాడు. వాడు మన ఇంటి దగ్గర రాకముందే మనం వెళ్ళి వాడిని చంపేద్దాము. తొందరగా వెళ్ళాలి. అరే రే, ఎటు ఇంటికి? అరే సించాన్, వెనక్కిరా, వెనక్కి. సరే మామయ్య, సరే, మర్చిపోయాను. చాలా రోజులైంది కదా బయటకు వచ్చి, అందుకే ఇప్పుడు బండి కూడా నేనే నడుపుతున్నాను. ఓకే, మనం ఇప్పుడు వెళ్ళి ఆ లావా టైటాన్ అంత చూద్దాం. ఎక్కడున్నాడో ఆ లావా టైటాన్. అరే సించాన్, అంత పని చేసావు, ఇప్పుడు మన మీద పోలీస్ కేసు పడుతుంది. షిట్. అది సరే మామయ్య, కానీ ఇక్కడ చూడు, లావా టైటాన్ మన ముందు నించుని ఉన్నాడు, కానీ ఎందుకలా స్టక్ అయిపోయాడో తెలీదు. సరే కానీ మామయ్య, ఇదే మనకి మంచి ఛాన్స్. లావా టైటాన్ ని ఇక్కడే అంతం చేసేద్దాము. మనం లాంచర్ తీసుకుందాము. AK-47 అవ్వని పని. లాంచర్ తీసుకొని ఆ లావా టైటాన్ ఇప్పుడే చంపిస్తాను. తీసుకురా లావా టైటాన్. అరే రే, ఏమైంది? ఇలాది